నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. సామాజిక విప్లవకారుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు చీరాల పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల పట్టణ గడియార స్తంభం కూడలిలో ఉన్న పూలే విగ్రహానికి నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూలే సేవలను కొనియాడారు. అస్పృశ్యత, అంటరానితనం, సతీ సహగమనం వంటి దురాచారాలు రాజ్యమేలుతున్న కాలంలోనే పూలే సామాజిక మార్పు కోసం పోరాడారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించి మహిళా అభ్యున్నతి కోసం పూణేలో పాఠశాలను స్థాపించిన ఘనత పూలే దంపతులదని కొనియాడారు. గత ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూ ఎమ్మెల్యే మాలకొండయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ప్రకటించిన నిధులను సక్రమంగా వినియోగించలేదని, బీసీ నాయకులపై దాడులకు పాల్పడిందని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. నాయ బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత కల్పించడం వంటి చర్యలు ప్రస్తుత చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. సమాజంలో సగానికి పైగా ఉన్న బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా పూలే ఆశయాల బాటలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले, साधिता फूले का राज्यालने అనగారిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారు. ఈయన 1827 ఏప్రిల్ 11వ తారీఖున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వీరు జన్మించారు. వీరు దాదాపు మన స్వతంత్రానికి ముందు 100 సంవత్సరాల ముందే వీరి యొక్క జననం జరిగింది. నాటి పరిస్థితులు చూసినట్టుగానైతే అస్పృశ్యత, అంటరానితనం, సతీ సహగమనం, అనేక రకాల ఇబ్బందులు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఆనాడు జన్మించడం, దానికి తోడుగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని ఆ వయసులోనే స్కూలుకు పంపించి అక్కడి నుంచి మహిళల కోసం, మహిళా ఉద్ధరణ కోసం, సామాజికంగా మహిళల యొక్క అభివృద్ధి కోసం అనేక సందర్భాల్లో కష్టపడి పనిచేసి 1848లో పూణేలో బాలికల కోసం ఒక పాఠశాలను కూడా నిర్మించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళ స్త్రీల అభ్యున్నతి కోసం, సమాజంలో స్త్రీలు అభివృద్ధి జరిగితేనే కుటుంబాలు, సమాజం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి, వాళ్ళ చదువుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆలోచనతో భార్యాభర్తలు ఇద్దరు కూడా నిరంతరం పోరాటం చేశారు. అప్పటికి ఇప్పటికీ ప్రజల్లో వారి పట్ల ఉన్నటువంటి మక్కువ, ఆనాడు వారు చేసినటువంటి కష్టము, శ్రమ, వాళ్ళ యొక్క కృషే ఈనాడు మనందరం కూడా వారిని గుర్తుపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీకు కూడా తెలుసు, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం దాదాపు 75 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెట్టమంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి సందర్భం లేదు. అలాగే దాదాపు 300 మంది పైసలకు బీసీలని చంపారు. అలాగే అనేక మంది గాయపరిచారు. ఎప్పుడో 200 సంవత్సరాల నాడు పూలే లాంటి మహానుభావుడు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు ఉద్యమం చేస్తే, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లకు కూడా ఇంకా పరిస్థితులు మారకుండా గత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీకు చెప్పాం. ఈనాడు ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీల కోసం, బీసీల యొక్క అభివృద్ధి కోసం, బీసీ భవనాల కోసం అనేక మంది బీసీలకి ఇవాళ ఉదాహరణకు ఒక నాయ బ్రాహ్మణులు లాంటి వాళ్ళకి ఇవాళ ఉద్యోగంలో 25,000 రూపాయలు వృత్తినివ్వటం, అనేక కులాలకి, బలహీన వర్గాల్లో ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది. ఇంకా సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వీళ్ళ జీవితాల కోసం 200 సంవత్సరాల నాటి పోరాటం ఇంకా కంటిన్యూ అవుతుందంటే మరి ఎంత బాధాకరమైన విషయం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
బలహీన వర్గాల్ని ఈ రోజున సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి బలహీన వర్గాలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీసు వాళ్ళందరూ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈనాడు కూటమి ప్రభుత్వం ఆలోచన, మా ఆలోచన కూడా ఆ రకంగా వెళ్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చీరాల సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం చేయనున్నట్లు రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశికిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో జాప్యం ఏర్పడినప్పటికీ నూతన కార్యవర్గం ఏర్పాటైన తర్వాత యథావిధిగా రెడ్ క్రాస్ సేవలు పునరుద్ధరించినట్లు తెలిపారు. 1917లో భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా భారతదేశంలో రెడ్ క్రాస్ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. చీరాల పేరాల ఉద్యమ నేపథ్యంలో గోపాలకృష్ణయ్య చీరాల వచ్చిన అనంతరం చీరాల నుండే జాతీయ స్థాయిలో రెడ్ క్రాస్ సేవలు ప్రారంభించారని గుర్తు చేశారు. అప్పట్లో చీరాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల, తల్లి బిడ్డ సంరక్షణ కోసం మాతా శిశు పోషణాలయం ప్రారంభించి అనేక సేవలు అందించారని తెలిపారు. చీరాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న అంబులెన్స్ సేవలను యథావిధిగా కొనసాగించుతున్నట్లు తెలిపారు. నామమాత్ర రుసుముతో అంబులెన్స్ సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి నెల చివరి శనివారం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ సేవలు విస్తృతంగా చేసేందుకు నిరుపయోగంగా ఉన్న రెడ్ క్రాస్ భవనాన్ని ఆధునీకరించి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ చేతుల మీదుగా పునఃప్రారంభం చేసినట్లు తెలిపారు. రెడ్ క్రాస్ సేవల విస్తృతం చేయనున్నట్లు, ఈ సందర్భంగా ఆసక్తి కలిగిన సేవా తత్పరులను రెడ్ క్రాస్ సభ్యులుగా ఆహ్వానిస్తున్నామన్నారు. త్వరలో రక్తనిధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ సురంపల్లి తేజస్విని, ట్రెజరర్ తాడివలస కుమార్, ఎంసీ నంబర్లు పసుపుల వందనం, జంగిలి వెంకటకృష్ణ, దమ్ము విజయభాస్కర్, తడవర్తి చంద్రశేఖర్, ఈసీ సభ్యులు పవన్ కుమార్, కాటి రామారావు, నారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికేట్ అన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 2 మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఎట్లా ఉంటాయో రెడ్ క్రాస్ మెంబర్ అయినా చాట్బోర్డ్ ఫోటో తీసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చీరాల బ్రాంచ్ సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ తరఫున ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మన విలేకరులందరితోటి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాస్ట్ ఇయర్ 2025 జూన్లో కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత మేము వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతూ వస్తుంది. ప్రధానంగా ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చీరాల సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్కి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతని అందరికీ తెలియజేయాల్సిన ఉద్దేశం ఉంది. కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేయాలనే కోరికతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి భారతదేశంలోనే తొలి ప్రధాన కార్యాలయం కూడా మొట్టమొదటి ఏర్పాటు చేసింది కూడా చీరాలలో. ఇదే ఆ కార్యాలయం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఏర్పాటు చేసింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంగా. ఇక్కడి నుంచే చీరాల పేరాల ఉద్యమానికి బాటలు వేయటం, ఆనాడు చీరాల పేరాల ఉద్యమంలో ప్రజలకి వైద్య సదుపాయం కల్పించే కారణంతో ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయటం, దీంట్లోనే మాతా శిశు పోషణాలయం పేరుతోటి తల్లి బిడ్డల సంరక్షణకి వాటికి కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకంగా వైద్యశాలను ఏర్పాటు చేయటం, దీని పక్కనే పేద పిల్లలకి విద్యా అవకాశాల కోసం ఒక ఎలిమెంటరీ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చీరాల ప్రాంత ప్రజానికానికి అనేక రంగాల్లో సేవలు అందిస్తూ వస్తుంది. అయితే 2019లో కరోనా వచ్చిన తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఏర్పడటం జరిగింది. ఆ క్రమంలో కొంతకాలం పాటు ఆ కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ అప్పటి జిల్లా కలెక్టర్ గారు, ప్రస్తుత ఇక్కడ చీరాల ఎంఆర్ఓ గారు వీళ్ళందరి సహకారంతో మళ్ళీ 2025 జూన్ 16న నూతనంగా ఎలక్షన్స్ జరగటం, ప్రస్తుతం మేము ఎన్నిక కాబట్టి చైర్మన్ గాను, వైస్ చైర్మన్ గాను, ఎంసీ మెంబర్స్ అందరూ కూడా ఏర్పడటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. భారతదేశం మొత్తం మీద చీరాల బ్రాంచ్ తరఫున చేస్తున్న ఒక అతిపెద్ద ముఖ్యమైన కార్యక్రమం పేద ప్రజలకి అంబులెన్స్ సౌకర్యం. ఎక్కడా కూడా పేద ప్రజలకు అంబులెన్స్ సౌకర్యం అనేది లేదు. ఈ అంబులెన్స్ కూడా ఎట్లా అంటే కేవలం ఆయిల్ మాత్రమే
రోగులు పేదలైన ఎవరైనా సరే కేవలం ఆయిల్ మాత్రమే కొట్టించుకొని ఎక్కడికైనా తీసుకెళ్తే హాస్పిటల్ అయినా తీసుకెళ్ళచ్చు. మనకి మనం ఎటువంటి ఛార్జెస్ ఏమి కూడా వసూలు చేయటం లేదు. కేవలం వాళ్ళకి ఇష్టపడి వాళ్ళు ఏదైనా మనకి రెడ్ క్రాస్కి డొనేషన్ రూపంలో ఇవ్వగలిగితే ఇవ్వటం, అది డిమాండ్ కూడా కాదు. ఆ రకంగా కేవలం ఆయిల్ కొట్టించుకొని అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా పొందే సౌకర్యాన్ని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చీరాల బ్రాంచి ఏర్పాటు చేయడం జరిగింది. అదే సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు చీరాల నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి గజవల్లి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజవల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పూలే ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, బీజేపీ నాయకులు, కూటమి నాయకులందరూ కలిసి పాల్గొనడం సంతోషదాయకమని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో అమరావతి రైతుల త్యాగాలు మరవలేనివని పేర్కొన్నారు. పూలే అడుగుజాడలను నడుస్తూ గత ప్రభుత్వాల వైఫల్యాలను అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా మిఠాయిలు పంచుతూ పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. భావితరాల భవిష్యత్తు బాగుండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పూలే అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో 199వ జయంతి పురస్కరించుకొని జ్యోతి పూలే గారి జయంతి సందర్భాన చీరాల నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మరియు బీజేపీ నాయకులు, కూటమి నాయకులంతా ఈరోజు పూలే గారికి విగ్రహానికి పూలమాలలు వేసుకొని స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు తీసుకెళ్లే విభాగంగా ముందుకు సాగుతుంది. ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు. ఎందుకంటే గతంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో మాటలు చెప్పారు. ఈ రోజున మనకి ముందుగా అమరావతి క్యాపిటల్గా పార్లమెంట్లో పొందుపరిచి మనకి తెలుగువాడికి ఆత్మగౌరవంగా అమరావతిని నియమించిన దానికి సహకరించిన అమరావతి రైతులు కన్నీటి బొట్టుతో మనం ఈ రోజున క్యాపిటల్ నిర్మించుకున్నాము. మన తెలుగు రాష్ట్రం మొత్తం గర్వించగల రోజు అని నేను మనవి చేసుకుంటున్నాను. అంతేకాదు మన పెద్దల్ని, మనకి స్వతంత్రం తెచ్చిన పెద్దల్ని మరియు మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజల్ని సక్రంగా స్మరించుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ముందుకు నడుతామని చెప్పి ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో మన భావితరాలు బాగుండాలనే సంకల్పంతో ఈ రోజున పూలే గారి జన్మదినం చేసుకుంటూ చీరాల వాసులు మొత్తం చాలా ఆనందకరంగా మనం మిఠాయిలు పంచుకుంటూ పూలమాలలు వేసి ఆ పెద్దలను స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నాము. రానున్న రోజుల్లో అందరికీ మంచిగా జరిగిద్దని చెప్పి నేను మనవి చేస్తాను. వేటపాలెం మండలం దేశాయిపేట సెక్టర్ పరిధిలోని రామనగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ లీలావతి పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలకు పోషక ఆహార విలువలు, చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీలో రాజ్యలక్ష్మి, సుబ్బాయమ్మ, సునీత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూతే రాజరావు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయ సామాజిక సంస్కర్త 199వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించబడిందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారని తెలిపారు. అనంతరం బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి నల్లమోతు శామ్యుల్ జాన్సన్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, దళిత భోజన హక్కుల కోసం చేసిన పోరాటం ఈ రోజుకి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళా విద్యకు పునాది వేసి అణగారిన వర్గాల అభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శీలం రోజెస్ బాబు, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు పాలపర్తి సంతమ్మ, సంజీవరావు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో ప్రధానంగా కుల నిర్మూలన, సామాజిక దుర్మతను పారదోలిన వ్యక్తి జ్యోతిరావు పూలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
తన గురువుగా ప్రకటించుకున్న వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే గారిని తన గురువుగా ప్రకటించుకున్నాడు. విద్య ఈ సమాజానికి ఒక మార్గదర్శనం. విద్య వలన జ్ఞానం వచ్చింది, విద్య వలన అంధత్వం పోయింది, విద్య వలన అజ్ఞానం పోయింది, విద్య వల్ల సమాజంలో మార్పు వచ్చిందని విద్యే ప్రధానమైన ఆశయమని ఆయుధమని జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఇరువురు దంపతులు ఒక విద్యాలయాన్ని స్థాపించి పేదలకి బడుగులకి అభాగ్యులకి చదువు చెప్పిన ఘనత సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే దంపతులు. విద్య ఆయుధంగా మార్చి ఈ ప్రపంచాన్నే మార్చిన వ్యక్తి జ్యోతిరావు పూలే. విద్య ద్వారా భవిష్యత్తునే మార్చగలని ఈ దేశానికి భారతదేశానికి సందేశం ఇచ్చిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్తాకి ప్రధానమైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఆయన ఆశయాలనే ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఆయన ఆశయాల్ని నెరవేర్చడానికి, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి రూపించబడిందే బహుజన్ సమాజ్ పార్టీ. ఈ బహుజన్ సమాజ్ పార్టీ సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడిచే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురువుగా ప్రకటించుకున్న వ్యక్తి జ్యోతిరావు పూలే. అట్లాంటి ఆయన మహోన్నతమైన వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కోరుకుంటుంది. జై భీమ్, జై భారత్. వేటపాలెంలో లక్ష్మీ పెట్రోల్ బంక్ వద్ద కారు డీజిల్ నింపించుకుని డబ్బులు చెల్లించకుండా పారిపోయిన ఘటన జరిగింది. AP 37NU 1616 నంబర్ గల వాహనం తెల్లవారుజామున ఈ మోసానికి పాల్పడింది. వాహన వివరాలు పరిశీలించగా బాపట్ల ఆర్డీఓలో రిజిస్ట్రేషన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నంబర్ గల కారుతో జాగ్రత్తగా ఉండాలని స్థానికులు బంక్ యాజమాన్యం హెచ్చరించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి RK న్యూస్.